హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక్కటి స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ దేవర మూవీ గురించి అయితే నేను చెప్పబోతున్నాను కాబట్టి, అండ్ మనకు వచ్చే నెక్స్ట్ మాస్ సాంగ్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ 200% సబ్స్క్రైబ్ చేయండి. JNTR అని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎందుకంటే దేవర మూవీ గురించి ఈ సెకండ్ సాంగ్ మాస్ సాంగ్ గురించి అప్డేట్ మ్యాక్స్ అందరికంటే ఫాస్ట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అండ్ మనకు ఈ సాంగ్ షూటింగ్ అయితే ఒక 1 or 2 డేస్లో మనకి స్టార్ట్ అవ్వబోతుంది అని మనకైతే తెలుస్తుంది. మాస్ సాంగ్ రమ్యకృష్ణ గారు కానీ, రంభ గారు కానీ, అంజలి గారు కానీ ఈ ముగ్గురిట్లో ఇట్లా లేదా ఇంకా కొత్త వాళ్ళని కూడా చూస్తున్నారు అని తెలిసింది. అంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ అంజలి గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, రంభ గారు కానీ ఇప్పుడు ఈ సాంగ్లో మన ఎన్టీఆర్ అన్న పక్కన డ్యాన్స్ చేస్తున్నారు అనేది అయితే నాకైతే ఇప్పటివరకు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే, నాకున్న సోర్స్ ప్రకారం అయితే నాకుంది. అండ్ నెక్స్ట్ ఏంటిది అనేది ఎవరు ఉంటున్నారు అనేది, ఇంకా వేరే వాళ్ళు ఉంటున్నారా లేదా వేరే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా ఎన్టీఆర్ అన్న పక్కన అనేది కూడా నేను ఈ ఛానల్లో నేను మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకే నేను మిమ్మల్ని ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. జై ఎన్టీఆర్ అని కూడా కామెంట్ చేస్తే అని అంటున్నాను. అండ్ మనకు ఇంకొక మంచి సూపర్ హైలైట్ మ్యాటర్ ఏంటి అని అంటే, మనకి ఈ మంత్లోనే సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనం ఎన్టీఆర్ అన్నను చూడబోతున్నాము. అప్పుడు ఫియర్ సాంగ్ వచ్చినప్పుడే మొత్తం అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయి దేవుడి రేంజ్లోనే చూసిస్తారు మొత్తం ఎన్టీఆర్ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తొందరలో చూడబోతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా JNTR అని కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.